అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శిశిరం. రచయిత పిడుగు పాపిరెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, అత్తా కోడళ్ళు ఆంతరంగిక సమస్యలతో ఆగర్భ శత్రువుల్లా ఎందుకు తయారవుతారో ఎంత ఆలోచించినా రామచంద్రయ్యకు అర్థమయ్యేది కాదు. పుట్టింట్లో పావు జీవితం గడిపితే ముప్పావు జీవితం అత్తింట్లో గడపాలి. రెండు కుటుంబాల సంబంధాలను అల్లేవాడు అల్లుడైతే కులానికి కీర్తి తెచ్చేది కోడలు. పుట్టిల్లు పెళ్లిదాకానే, ఆ తర్వాత చీరలు సారెలకు పరిమితమైతే జీవిత సారమంతా వడబోసి మీదు కట్టేది అత్తింట్లోనే. కష్టసుఖాలు, కీర్తి అపకీర్తులు, అనుబంధాలు ఆఖరికి మట్టిలో కలిసినప్పుడు నీళ్లు చల్లుకునేది కూడా అత్తింట్లోనే. అట్లాంటి అత్తింటి అనుబంధం రోజురోజుకు బలహీనమై ఆఖరుకు అదృశ్యమయ్యే పరిస్థితి వచ్చింది. ఆలోచనతో నిద్రపట్టక ఆరుబయట పడక్కుర్చీలో మేను వాల్చి ఆకాశంలో చుక్కలు లెక్కబెడుతున్న రామచంద్రయ్యకు పక్కనున్న పడకగదిలో మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి. నీకేమయ్యిందే? వండి పెడితే తిని లక్షణంగా ఉండక రమణ గొంతు. తిండే కాదండి ముఖ్యం, అంతకంటే ముఖ్యమైనవి చాలా ఉంటాయి రాధ జవాబు. నీకంతకంటే మించిన లక్ష్యాలేముంటాయబ్బా? రమణ వ్యంగ్యం. నీవేదో వివేకానందుడవైనట్లు, మేమంతా సామాన్యులమైనట్టు అట్లా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండేది. కాదులే, నీవు శారదాదేవివైనట్లు, నేను రామకృష్ణ పరమహంసనైనట్లు నీ పాదపూజ చేస్తే నీ ఒళ్ళు చల్లబడుతుందనుకుంటా. వేరుకాపురం పెడితే నిత్యం నేనే నీ పాదపూజ చేస్తా. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటే హాయి. మీ వాళ్ళ సూక్తి సుధా నీతిబోధ వినలేక చస్తున్నా. ఆ తర్వాత మాటలు ఆగిపోయాయి. ఉత్తమురాలైన అత్తగా లోకానికి ఆదర్శంగా ఉండాలన్న భార్య తాపత్రయం రామచంద్రయ్యకు గుర్తొచ్చింది. అత్తా కోడళ్ళ ఆలోచనలలో ఎంత తేడా! వీళ్ళిద్దరి మధ్య రమణ మనసు నలిగిపోతోంది. ఒకే ఊరిలో ఉండి వేరువేరుగా ఉండాలంటే వాడి అంతరాత్మ అంగీకరించడం లేదు. తల్లిదండ్రులతో మమైక్యమైన ఆత్మీయ బంధాన్ని తెంచుకొని పక్కకు పోలేడు. భార్య ఏమో వేరుపోదామనే పోరు రోజురోజుకు తీవ్రం చేస్తోంది. కన్నీటితో వాడి గుండె కరిగించాలని చూస్తోంది. వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం? అత్తా కోడళ్ళ మనసులు కలపడానికి అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నాడు రామచంద్రయ్య. కోడలి ప్రవర్తనతో మనసు గాయపడినప్పుడల్లా మాటల నేర్పుతో మందు వేస్తూనే ఉన్నాడు. ఎంత పిలిచినా పలకదు, పట్టించుకోదు అని కళ్ళు తుడుచుకుంటున్న భార్యతో, మన కోడలు చాలా మేలే, ఆ రంగనాథం కోడలైతే గర్భిణిగా ఉన్నప్పుడు అత్తచేత కాళ్ళు ఒత్తించుకునేదట. మన కోడలు కాళ్ళు ఒత్తమనడం లేదు, ఎంత మంచిదో చూడు. అత్త కాళ్ళు కోడలు ఒత్తే కాలం పోయి కోడలి కాళ్ళు అత్త ఒత్తే కాలం వచ్చిందేమో అంటూ కాలమార్పును గమనించి మనస్సుని సమాధానపరుచుకుంది. రాధకు ఏ పని చెప్పేది కాదు. చెప్పినా రాధ శ్రద్ధగా చేసేది కాదు. వంట పని, ఇంటి పని అంతా ఆమె చేసుకునేది. అయినా రాధకు వారి గాలి ఎంతమాత్రం పడేది కాదు. పంజరంలో చిలకల, జైలు గదిలో ఉగ్రవాదిలా అశాంతితో ఉడికిపోయేది. ఆప్యాయంగా పిలిచినా పలికేది కాదు. పలికినా మనసును కెలికినట్లుండేది. వానరాకడా ప్రాణం పోకడా తెలియనట్లు ఆమె మూతి ఎప్పుడు ముడుచుకుంటుందో, ముఖం ఎప్పుడు విచ్చుకుంటుందో తెలిసేది కాదు. ఏదైనా శుభకార్యం పెట్టుకున్నా పాముతో భజన చేసినట్టే బతిమాలో బామాలో ప్రసన్నం చేసుకుంటూ పరువు పోకుండా నెట్టుకురావాల్సిందే. ఒకరోజు అర్ధరాత్రి రమణ బయటకు వచ్చి పడుకున్నాడు. ఏంది నాయనా అంటే, రూంలో గాలి ఆడక నిద్రపట్టలేదులే నాన్న అన్నాడు. గాలి ఆడకపోవడానికి కారణం రామచంద్రయ్యకు తెలుసు. అందుకే స్తబ్దంగా ఉండిపోయాడు. మరుసటి రోజు ఏకాంతంగా కొడుకును పిలిచి, తల్లిదండ్రులిద్దరూ ఎందుకురా నువ్వు బాధపడేది? అమ్మాయి చెప్పినట్లు వేరుగానే ఉండండి. మాకు చేసుకొని తినే శక్తి ఉంది, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఉంది. మీకు కూడా మేము చేసి పెడతామంటే ఉండడానికి ఆమెకు ఇష్టం లేనప్పుడు కష్టమైనా వేరుగా ఉండడం ఆమె కోరికైతే అట్లాగే ఉండండి. నీవు మా గురించి అనవసరంగా ఎందుకు బాధపడతావు? ఈమె కాదు, ఈనాడు చాలామంది పెళ్లి కాగానే భర్తతో పాటు బయటకు వెళ్ళి హాయిగా ఉండడానికి అలవాటు పడుతున్నారు. మేము
ఎంత అభిమానించి ఆత్మీయత పంచినా ఆమె మమ్మలను అనుమానంగా చూస్తుంది, దూరంగా నెట్టివేస్తుంది. మా కోసం నీవు ఆమెను దూరంగా నెడితే ఆమెకు అండ ఎవరు, ఆశ్రయమేది, ఆదరణ కరువైతే ఆమె మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? ఎవరున్నా లేకున్నా నీవు భర్తగా ఆమెకు తోడు నీడగా ఉండక తప్పదు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు, కానీ అవి రమణ చెవిలో దూరడం లేదని తెలుస్తూనే ఉంది. మరో 2 రోజుల తర్వాత రాత్రంతా నిద్రలేనట్లు రాధ ముఖమంతా వాడిపోయి కనిపించింది. ఏదో ఆలోచిస్తున్న రాధకెదురుగా రామచంద్రయ్య కూర్చొని అమ్మా రాధ అంటూ ఆప్యాయంగా పిలిచాడు. ఏం మామయ్య అంటూ చూచింది. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? మా కోడలిగా నీవెప్పుడూ కన్నీళ్లు పెట్టకూడదాం. అది మాకు క్షేమం కూడా కాదు. అందరం కలిసుంటే ఆనందంగా ఉంటుందని, అనుబంధం పెరుగుతుందని నీకు నచ్చజెప్పి ఉమ్మడి కాపురం పెట్టాం, కానీ నిన్ను కష్టపెట్టాలని కాదు. నీకు ఇష్టం లేకపోతే వేరే ఇల్లు చూసి ఒక శుభముహూర్తాన మిమ్మల్ని చేర్చి వస్తాము. మీరు ఎక్కడ ఉన్నా సుఖంగా అన్యోన్యంగా ఉండాలనేదే మా కోరిక. మీదే ఆలస్యమన్నట్లు నేలచూపులు చూస్తున్న రాధ భావం రామచంద్రయ్యకు అర్థమైంది. వేరే ఇల్లు చూసి ఒక మంచి రోజున గృహప్రవేశం చేయించి వచ్చారు. తమ శరీరంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చినట్లుగా అనిపించింది. అనురాగ బంధం తెంచుకోవడం మాటలు చెప్పినంత తేలిక కాదని బోధపడింది. ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉన్నప్పుడు రాధ అత్తయ్య మీరిద్దరూ రండి, అందరం ఇక్కడే ఉందాం అంటూ పదే పదే ఫోన్ చేసేది. మా కోడలు ఎంత మంచిది, అత్తామామలు అంటే ఎంత అభిమానం అని మురిసిపోయి చుట్టుపక్కల వాళ్లకు తమ అదృష్టాన్ని గురించి కథలు కథలుగా చెప్పేవాళ్ళు. కానీ దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది అవన్నీ గాలిమేడలని, పగటి కలలని. ఆమె ఆలోచనలు చూస్తే అంతా ఆమె మాటే జరగాలని, ఆమెకు ఎవరూ ఏమీ చెప్పడానికి లేదని, వేరు కాపురం ఇష్టమని అర్థమయ్యింది. ఈ మొండి పట్టుదల వల్ల తాము దూరమైనా పర్వాలేదు, భర్తను కూడా దూరం చేసుకుంటుందేమోనని, అలా చేస్తే తమ త్యాగం కూడా నిరుపయోగమవుతుందని రామచంద్రయ్య ఆలోచనలో పడ్డాడు. ఒకసారి వియ్యంకుడు కనబడితే చూచాయగా అన్నాడు, చచ్చిన తర్వాత నీ వెంట ఏదీ రాదని వేదాంతులు చెప్పేవారు. బతికున్నప్పుడు కూడా మీ వెంట ఎవరూ రారని మా కోడలు తేల్చేసింది అని. ఆయన నవ్వి వెళ్ళిపోయాడు. రామచంద్రయ్యకు తెలుసు ఆయన ఏమీ చెప్పలేడని, చెప్పినా వినదని. తానే స్వయంగా రంగంలోకి దిగి తగిన సూచన చెయ్యక తప్పదని భావించి ఒకరోజు పనిగట్టుకొని రాధ దగ్గరకు వెళ్ళాడు. చూడమ్మా రాధ, కన్న కూతురులాగా చూసుకుంటున్నా మా నుండి పట్టుబట్టి వేరుపడ్డావు. అదేంటి మామయ్య, అందరూ వేరుగానే ఉంటున్నారుగా, నేనేదో కొత్తగా చేసినట్లు విచిత్రంగా అంటున్నారేమిటి అంది. నిజమేనమ్మా, అందరూ చేసిందే నీవు చేశావు, ఆ ఆచారాన్నే పాటించావు. కానీ అందరం కలిసుండి లోకానికి ఆదర్శంగా ఉండాలని మేము ఆశించాం. మా ఆశ అత్యాశ అని తెలిసింది. గతాన్ని తవ్వి తప్పొప్పులు తేల్చాలని రాలేదు, నీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా 3 విషయాలు చెప్పాలని వచ్చాను. నీ మాట నెగ్గాలని మాకు నరకం చూపించి వాడిని చిత్రహింసలు పెట్టావు. మీ దాంపత్యం సుఖంగా ఉండాలని మేము కూడా నీకే సహకరించి వాడిని నీకు అప్పగించి మేము పక్కకు తప్పుకున్నాం. మమ్మల్ని దూరం చేసుకున్నా పర్వాలేదు, మాట పట్టింపులకు పోయి నీ భర్తను దూరం చేసుకోకు. నీకు తెలుసు వాడి మనసు మంచులాగా స్వచ్ఛమైంది, పువ్వులాగా మెత్తనైంది, అద్దంలాగా సున్నితమైంది. దాన్ని పగలగొట్టుకుంటే అతికించడం ఎవరి వల్ల కాదు. దేవుడని రాతి విగ్రహాలను నిత్యం పూజిస్తున్నావు, ప్రదక్షిణాలు చేస్తున్నావు, కానీ సాటి మనిషిని ద్వేషిస్తున్నావు. నిన్ను అభిమానించే వాళ్లను దూరం చేసుకుంటున్నావు. మనిషిలోని మంచిని గుర్తించగలిగితే అందరు దేవుళ్లను పూజించినట్లే, అందరు దేవుళ్లను దర్శించినట్లే. నీవు కావాలని మాకు దూరం అయ్యావు కనుక మా భారం మోయడం నీకు ఇష్టం లేదని తెలుస్తోంది. కానీ అవసరమైతే నీ భారం మోయడానికి మేమెప్పుడు సిద్ధంగా ఉంటాం. నీ మీద మాకెలాంటి ద్వేషం కానీ కోపం కానీ లేవు. మీ దాంపత్యం సుఖ సంతోషాలతో చిరకాలం ఆనందంగా ఉండాలనేది మా కోరిక. రాధ బొమ్మలా వింటూ ఉండిపోయింది. రామచంద్రయ్య తన మానసిక వేదనను రాధ ముందు కుమ్మరించి వర్షించిన మేఘంలా తేలికై తిరిగి వెళ్ళిపోయాడు. ఒకరోజు రమణని పిలిచి ఏ నిమిషం ఎట్లా ఉంటుందోనని
ఆస్తిపాస్తులన్నీ అప్పజెప్పాడు. ముసలితనంలో మనకు దిక్కేది అంది భార్య దీనంగా. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నాడు రామచంద్రయ్య దృఢంగా. ఆ తర్వాత రామచంద్రయ్య దంపతులు ఎక్కడికెళ్లారో ఎవరికీ తెలియదు. వద్దకు చీకటి నుండి వెలుగులోకి, ఇరుకు గది నుండి విశాలమైన వీధిలోకి వచ్చినట్లు అనిపించింది. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిన యోధునిలా గీత దాటని భర్తగా రమణను తీర్చిదిద్దడంలో నిమగ్నమైంది. కానీ రమణ మాత్రం నిరాసక్తంగా, నిర్లిప్తంగా మారిపోయాడు. ఏదో ఒక పని కల్పించుకొని సాధ్యమైనంత కాలం ఇంటికి దూరంగా ఉండేవాడు. అవసరమైనవి తెచ్చి ఇచ్చేవాడు. ఇంటి ముట్టనట్లుగా ఉండేవాడు. సత్రం భోజనం, మఠం నిద్రలా అయ్యింది జీవితం. స్వేచ్ఛా జీవితంలోని మాధుర్యంతో నిస్తేజమవుతున్న భర్త హృదయంలో చైతన్యాన్ని నింపాలని రాధ చేసే ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. కీకారణ్యంలో దారి తప్పిన బాటసారిలా, గమ్యం మరచిన పతికుడిలా అనాసక్తంగా అడ్డదిడ్డంగా తిరుగుతున్న రమణని చూసి రాధ మనసులో తుఫాను మొదలైంది. ఆస్పత్రుల చుట్టూ తిప్పింది. ఎందరో చెప్పిన చిట్కాలు, సలహాలు అమల్లో పెట్టి చూసింది. కానీ ఫలితం శూన్యం. అమృతమూర్తుల్లాంటి అత్తమామలకు కలిగించిన ఆత్మక్షోభ తనను పట్టి పీడిస్తోందని రాధ మొట్టమొదటిసారిగా చింతించింది. సున్నితమైన అద్దం లాంటి మనసుని ముక్కలు చెయ్యొద్దని మామయ్య చెప్పిన మాటలు మననం చేసుకొని కన్నీరు కార్చింది. అత్తకు మనసులోనే క్షమాపణలు చెప్పుకుంది. రాఘవయ్య మాస్టారు ఒక ఆశ్రమం అడ్రస్సు చెప్పి అక్కడ నిద్ర చేస్తే నయం కాని జబ్బు ఉండదని చెప్పారు. ఆఖరు ప్రయత్నంగా ఆ ఆశ్రమంలో నిద్ర చేయడానికి బయలుదేరింది రాధ రమణను తీసుకొని. ప్రయాణంలో ఆ ఊరిని గురించి ఎన్నో ఊహించని విషయాలు, ఊహకందని నిజాలు విని ఇట్లాంటి ఊరు కూడా ఉంటుందా అని అనుకుంది. ఆ ఊరిలో పాడి పంటలకు, సిరి సంపదలకు లోటు లేదు. తాగుడు లేదు, తగాదాలు లేవు. ఊరంతా ఒకటే మాట, ఒకటే బాట. ఉచితంగా వచ్చేది ఏదీ వారు తీసుకోరు. చెమటోడ్చి సంపాదించుకున్నదే తమ సొంతం. కోర్టులు, పోలీసులు, ఓట్లకు నోట్లు ఆ ఊరి పొలిమేరల్లోకి కూడా రావు. అందరికీ ఆశ్రమమే మార్గదర్శి. ఆశ్రమం దర్శించిన వారికి ఆవేదనలే ఉండవు. ఆశ్రమంలో అడుగు పెట్టేసరికి చల్లగాలికి తలలూపుతున్న చెట్లు చేతులు చాపి స్వాగతం చెప్పినట్లుగా అనిపించింది. 10-12 సంవత్సరాల పిల్లలు చకచక ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. ప్రశాంత నిశ్శబ్దంలో ఆగి ఆగి వినబడుతున్న పక్షుల కిలకిల రావాలు అంతే వాసులు వల్లిస్తున్న వేదమంత్రాల్లా ఉన్నాయి. 2 పిల్లలు దగ్గరికి వచ్చి అమ్మగారి దగ్గరికా అని తీసుకెళ్లారు. తాటాకులు కప్పిన చిన్న పాక పరిశుభ్రంగా, నిరాడంబరంగా, నిశ్శబ్దంగా ఉంది. చాప మీద కూర్చొని ఒక వృద్ధ మహిళ చేతిలో తావలం తిప్పుతూ ఎదురుగా ఉన్న సమాధి వైపు దీక్షగా చూస్తోంది. వారిద్దరూ క్షణకాలం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అమ్మా అంటూ రమణ ఆమె ఒడిలో వాలిపోయాడు. రాధ ముఖం చెమట బిందువులతో తడిసిపోయింది. అనుకోని ఈ సంఘటనకు అప్రతిభురాలైన ఆమె తన ఒడిలోని రమణ తల నిమిరి రాధను కూర్చోమని చాప చూపింది. సందిగ్ధాన్ని వదిలించుకొని అత్తయ్యా అంటూ ఆమె కాళ్ళ మీద పడింది. రమణ మనసులో ఘనీభవించిన వేదనంతా కరిగి కన్నీటి రూపంలో ప్రవహిస్తోంది. వారు ప్రశాంత చిత్తంతో స్థిరంగా కూర్చున్న తర్వాత సందేహ నివృత్తి చేస్తూ ఆమె, మంచి సమాజం నిర్మించాలన్న మీ నాన్నగారి కల ఈ గ్రామానికి వచ్చి నెరవేర్చుకున్నారు. ఆయన బ్రహ్మైక్యం పొందిన ఈ జనం హృదయంలో జ్యోతిలా నిలబడిపోయారు. ఎందరో ఇక్కడికి వచ్చి మానసిక ప్రశాంతి పొంది వెళ్తున్నారు. మమ్ములను మీకు మాత్రమే పరిమితం చేయకుండా విశ్వమానవులుగా తీర్చిదిద్దిన ఘనత రాధదే అంది. అంత మాటనకండి అత్తయ్య, అది ఘనత కాదు, హీనత. అతి హీనంగా ప్రవర్తించి మిమ్మల్ని క్షోభ పెట్టినందుకు నేను చెల్లించిన మూల్యం తక్కువేమీ కాదు. అయినా మామయ్య మరణ వార్త కూడా మాకు తెలపలేదంటే మిమ్మల్ని ఎంత దూరం చేసుకున్నానో నాకర్థమవుతోంది అంది రాధ. అదేమీ లేదమ్మా, దుఃఖాన్ని నీవే భరించు, సంతోషాన్ని అందరికీ పంచు. నా మరణ వార్త తెలియజేసి దుఃఖాన్ని ఎవరికీ పంచకు. ఇది మీ మామయ్య గారి ఆఖరి కోరిక. ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి ఉదయం లేచేసరికి రమణ మానసిక వేదన చేతితో తీసేసినట్టు పోయింది. రాధ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
అమ్మను తీసుకుపోవాలనే వారి ప్రయత్నం చూసి అక్కడికి చేరిన ఊరి వారందరూ ముక్తకంఠంతో చెప్పారు, ఆమె మీకు మాత్రమే కాదు, మాకు అమ్మే. నాన్నగారు ఈ ఊరిని తీర్చిదిద్ది అమ్మకు అప్పజెప్పి వెళ్ళారు. ఇక్కడి వారందరూ ఆమె నీడలో తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. ఎంతోమంది ఇక్కడకు వచ్చి సేద తీరి వెళ్తున్నారు. ఇంతమందిని అనాథలుగా చేసి మీరు అమ్మను తీసుకెళ్లడం న్యాయమేమో ఆలోచించండి అన్నారు. అమ్మ పట్ల వారు చూపే ఆప్యాయతకు భార్యాభర్తల కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతకాలం తాము కోల్పోయిందేమిటో వారికి అర్థమైంది. ఈ అమృత హృదయాల ఆదరణ పొందిన మీరు నిజంగా అదృష్టవంతులు. ఆ అదృష్టంలో పాలు పంచుకోవడానికి మేమే ఇక్కడికి వస్తాం. మాకు అనుమతి ఇవ్వమని అమ్మగారిని మిమ్మల్ని వేడుకుంటున్నాం అన్నారు రాధ రమణలు. అనుమతి అనుగ్రహించినట్లు ఆశ్రమం గుడిగంట ముమ్మారు మ్రోగింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.